ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పంచతంత్ర కథలు మనం చెప్పుకుంటున్నాం రయాంష్. ఈ పంచతంత్ర కథల్లో వడ్రంగి సింహం కథ గురించి సంజీవకుడు ఏ విధంగా చెప్పాడో, దమనకుడికి ఏ విధంగా చెప్పాడో చూద్దాం. అనగనగా ఒక ఊరిలో ఓ వడ్రంగి ఉండేవాడు. వడ్రంగి అంటే కార్పెంటర్. కట్టెల కోసం అతను తరచూ అడవికి వెళ్ళి చెట్టు కొట్టేవాడు. కావలసిన కట్టెలు కొట్టి ఇంటికి తెచ్చుకునేవాడు. వాటితో పనిముట్లు తయారు చేసి అమ్ముతూ జీవించేవాడు. ఒకరోజు కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తుండగా ఒక సింహం ఎదురైంది అతనికి. భయంతో వణికిపోయాడు. అతని భయాన్ని చూసి సింహం జాలిపడింది. అయ్యో భయపడకు అంది. ఏనుగు, కుంభస్థలాలు, బలిసిన జింకలంటే నాకు ఇష్టం. నీలాంటి బలహీనులను కాదు నేను చంపను, వెళ్ళిరా, నిన్నేం నేను చెయ్యను అంది మళ్ళీ. దాంతో వడ్రంగికి పెను ప్రమాదం తప్పినట్టయింది. ఆనందం అనిపించింది. ఆ ఆనందంతో సింహానికి నమస్కారం చేశాడు. ఇంటికి వచ్చేశాడు. అయితే సింహం మీద అతనికి చెప్పలేనంత అభిమానం కలిగింది. ఆ అభిమానంతో అడవికి తాను వెళ్ళినప్పుడల్లా సింహానికి తగినంత ఆహారాన్ని మూటగట్టుకొని వెళ్ళేవాడు. సింహానికి పెట్టి సంతోషించేవాడు. దాంతో సింహం వేట మానేసింది. వడ్రంగి తెచ్చిన ఆహారాన్ని తిని హాయిగా గుహలోనే ఉండిపోసాగింది. రాజుగారు వేటాడట్లేదు, గుహలో నుండి బయటికి రావట్లేదు, ఏమైంది అనుకొని సింహం యొక్క సేవకులైనటువంటి నక్క, కాకి ఓ రోజు సింహాన్ని కలిశాయి. ఇలా అడిగాయి, ఏమైంది మహారాజా, వేట మానుకున్నారు, గుహలో నుండి బయటికి రావట్లేదు, ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందంటే నాకు అభిమాని దొరికాడు, అతడు ఆహారం తెచ్చి పెడుతున్నాడు, తింటున్నాను, సరిపోతుంది అని ఎంతో ఆనందంగా అంది సింహం. భలేగా ఉందే, మంచి అభిమానే దొరికాడు, అతన్ని చూడాలనిపిస్తుంది అన్నాయి నక్క, కాకి. ఉండైతే అతను వచ్చే వేలైంది అంది సింహం. నక్క కాకితో పాటుగా సరదాగా గుహ బయటకు వచ్చింది. ఆ సింహం చాలా రోజులకి బయటకు వచ్చిందేమో. చుట్టుపక్కల ఉన్న చెట్లు పుట్టలను చూసి అడవి అంతా చాలా పచ్చపచ్చగా ఉందనుకుంది. అంతలో వడ్రంగి వస్తూ కనిపించాడు. అతని వీపు మీద ఆహారం మూటగా వేలాడుతుంది. చూడండి, అతనే నా అభిమాని అంది సింహం. వడ్రంగిని చూపించింది. నక్క, కాకి వడ్రంగిని వింతగా చూశాయి. వడ్రంగి మాత్రం కాకి, నక్కని చూసి కంగారు పడ్డాడు. తెచ్చిన ఆహారాన్ని కింద పడేసి వెంటనే దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కేశాడు. ఆశ్చర్యం అనిపించింది అందరికీ. ఏమైందయ్యా, క్రూర జంతువుని నన్ను చూసి భయపడాలి కానీ ఈ నక్క, కాకిని చూసి భయపడ్డావేమిటి? హఠాత్తుగా చెట్టెక్కేసావేమిటి అని అడిగింది సింహం. నువ్వు క్రూర జంతువైనా నీతో నాకు మంచి పరిచయం ఉంది, నువ్వేం నన్ను చేయవన్న నమ్మకం నాకుంది. కానీ ఆ నక్క, కాకులతో నాకు పరిచయం లేదు. పైగా వాటి బుద్ధులు మంచివి కావంటారంతా. నువ్వు మంచిదానివే కావచ్చు, కానీ నీ సేవకులు మంచివారన్న నమ్మకం నాకు లేదు. చెడు సేవకులున్న రాజు పడగెత్తిన పాము లాంటి వాడు, ఏ క్షణమైనా కాటేస్తాడు. అందుకే చెట్టెక్కి నన్ను నేనే కాపాడుకున్నాను అన్నాడా వడ్రంగి. కథ ముగించాడు సంజీవకుడు. ఈ కథతో నువ్వేం చెప్పదలుచుకున్నావు అడిగాడు దమనకుడు. ఏం చెప్పదలుచుకున్నానంటే, పింగళకుడు మంచివాడే, కాకపోతే అతని చుట్టూ ఉన్న సేవకులే మంచివారు కాదనిపిస్తుంది. మంచి సేవకులు లేని రాజు వంచనకు వెనుకాడడు. ఏదైతేనేం పింగళకుడు నన్ను శత్రువు అనుకుంటున్నాడు. సేవకులు నన్ను అతనికి శత్రువుని చేసేశారు. అయిపోయింది, ఇప్పుడు చేయాల్సింది ఒకటే, యుద్ధం అన్నాడు సంజీవకుడు. రాజుతో యుద్ధం చేస్తావా? ఆశ్చర్యపోయాడు దమనకుడు. మరేం చేయమంటావు? నిలబడి నిలువునా ఆహారం అయిపోయమంటావా? లేదు, యుద్ధమే చేస్తా. నాకు ఓపుకున్నంతేసే ఆ సింహంతో నేను పోరాడతాను. నన్ను నేనే కాపాడుకున్నట్టు ఓడిపోయిన వీర స్వర్గాన్ని అలంకరిస్తాను. చాలు నువ్వు నీ మాటలు. సేవకులు రాజుతో యుద్ధానికి తలపడకూడదు. రాజు బలవంతుడు, అతనితో సేవకుడు యుద్ధం చేస్తే గెలుపు అసాధ్యం. ప్రమాదం నుంచి తెలివిగా తప్పించుకోవాలి కానీ యుద్ధం అంటూ పరుగు తీస్తావేంటి? యుద్ధం అంటే ఏమనుకున్నావు? బలబలాలు తెలుసుకోవాలి. అయినా కూడా గెలుపు లేదు అని అన్నప్పుడు కయ్యానికి కాలు దువ్వకూడదు, లేకపోతే నీకు ఇబ్బంది అయిపోతుంది. నీకు కథ చెప్తాను విను. తీతపు పిట్ట సముద్రం కథ అనేది నీకు చెప్తాను విను అన్నాడు దమనకుడు. ఇలా దమనకుడు తీతపు పిట్ట సముద్రం యొక్క కథను చెప్పాడు. తీతపు పిట్ట సముద్రం యొక్క కథ ఏంటి అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.